చిన్న ప్రశ్న. ఇప్పుడు ఈ త్రిమూర్తుల గురించి కానీ, విష్ణు, ఈ బ్రహ్మ శక్తి గురించి కానీ వేదాలలో ఎక్కడైనా చెప్పబడింది? వేదాలలో సో ఒకటి ఇక్కడ నేను క్లారిఫై చేస్తాను. వేదాలలో ఎక్కడ కూడా సాకార రూపం గురించి డైరెక్ట్ గా చెప్పబడలేదండి. డైరెక్ట్ గా ఎక్కడ చెప్పలేదు అంటే ఋగ్వేదాన్ని నేను ముఖ్యంగా కోట్ చేస్తున్నాను. ఋగ్వేదంలో కానీ శుక్ల యజుర్వేదంలో కానీ డైరెక్ట్ గా ఎక్కడ చెప్పబడదు. చెప్పనట్టు ఉంటుంది, జస్ట్ అలా చెప్పినట్టు ఉంటుంది. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇంద్రుడు వజ్రాయుధాన్ని పట్టుకున్నాడు. ఎట్లా పట్టుకుంటాడని? చేత్తోడే కదా పట్టుకోవాలి. సో ఋగ్వేదమే మీకు ఇండైరెక్ట్ గా ఇంద్రుడు వజ్రాయుధాన్ని పట్టుకున్నాడు అని చెప్తోంది. చేయి ప్రస్తావన కూడా కనిపిస్తుంది. ప్లస్ శివుడి గురించి కూడా చెప్తుంది. రుద్రుడి గురించి ఎన్నో మంత్రాలు ఉంటాయి మనకు. పినాకపాణి అంటే ఏంటి? ధనస్సును పట్టుకునేవాడిగా. సో చెప్పన్నట్టు ఇంద్రుడు సోమం వినడా ఒక్కొక్క దాంట్లో చెప్పినట్టు ఉంటుందంట. ఇది ఒకసారి వినండి, అదే కంటిన్యూషన్. శివుడి గురించి కూడా చెప్తోంది. వినిపిస్తుందా మీకు? ఇది ఆన్లైన్ పెట్టిన అయిపోతుంది, జస్ట్ లెస్ దెన్ 1 minute. రుద్రుడి గురించి ఎన్నో మంత్రాలు ఉంటాయి మనకు. పినాకపాణి అంటే ఏంటి? ధనస్సును పట్టుకునేవాడేగా. సో చెప్పన్నట్టు ఇంద్రుడు సోమం తీసుకున్నప్పుడు ఉదరంలో దాచుకున్నాడు సోమాన్ని. ఉదరం అంటే పొట్ట. సో వేదం ఏంటంటే చెప్పన్నట్టు చెప్తోంది. పోతే కృష్ణ యజుర్వేదంలో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మనకు. పురాణానికి సంబంధించిన అన్ని రిఫరెన్సెస్ మనకు కృష్ణ యజుర్వేదంలో కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా వేదంలో మరి లేదా అంటే వేదంలో కూడా ఉంది, లేదని కాదు. పోతే చెప్పన్నట్టు ఇలా చెప్పినట్టు కనిపిస్తుంది చెప్పాడు కదా మీకు. ఎలాగానో కనిపించకుండా చూపించకుండా టైప్స్ లో వినండి ఒకసారి. వినండి, ఇక్కడ నాకు కృష్ణ యజుర్వేదంలో కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా వేదంలో మరి లేదా అంటే వేదంలో కూడా ఉంది, లేదని కాదు. పోతే చెప్పన్నట్టు ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోస్తుంటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా తినేసింది ఎవరు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ట్రోల్ వీడియోలో చేశారు. ఇక్కడ అంటే ప్రాబ్లం ఏంటంటేనండి, ఇప్పుడు వీళ్ళు ఈ కన్ఫ్యూజన్ లోను లేకపోతే ఈ ప్రెసిడెన్స్ ఆఫ్ లిటరేచర్ లో ఎందుకు ఇరుక్కుపోయారంటే, ఈ మన భాస్కర్ రాజు కానీ లేకపోతే అడిగేవాళ్ళు కానీ ఎందుకు డౌట్లు వస్తున్నాయంటే, ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇక్కడ ఒకటి వేదాలన్నీ ఒకే టైం లైన్ లో రాసినవి కావు, నెంబర్ 1. నెంబర్ 2, వేదాల్లో ఉన్న అంత కంటెంట్ అన్ని పురాణాలు రాయడానికి ముందు రాసినవి కూడా కాదు. అందుకే మీకు పురాణాల్లో ఉన్నవి రెఫరెన్స్లు కొన్ని లేటర్ వేదాలు కానీ లేకపోతే ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కృష్ణ యజుర్వేదంలో కొన్ని చోట్ల కనపడుతున్నాయని చెప్పని రాసింది. అంటే ఏంటంటే బేసిక్ గా ఇవన్నీ ఒక టైం లైన్ లో రాసినవేం కావు. అంటే ఇప్పుడు ఒకటి రాసిన తర్వాత, అంటే ఒకటి రాయడం అని కూడా కాదు, అప్పట్లో రాయడం లాంటివి ఏం లేవు. ఒకటి నడుస్తున్నప్పుడు ఇది వేదం అని చెప్పని అనుకుంటున్నప్పుడు పురాణాలు వచ్చిన తర్వాత కొన్ని శ్లోకాలు వచ్చేసి మళ్ళీ వేదాల్లో కలిసాయి, రైట్? అప్పట్లో కాపీరైట్లు ఏం లేవు కదా. ఇప్పుడు మీరు చూడండి, హ్యారీ పాటర్ బుక్స్ తీసుకురనుకోండి, హ్యారీ పాటర్ 4th part లో మీకు ఎక్కడ హార్క్రక్స్ గురించి ఉండదు ప్రస్తావన. 4th బుక్ లో మీరు నా ఉద్దేశంలో మీరు 100 సంవత్సరాల తర్వాత హ్యారీ పాటర్ బుక్స్ డిజిటల్ కాపీస్ ప్రిజర్వ్ అయి ఉన్నా అందులో చూసినా ఉండదు మీకు 4th part లో హార్క్రక్స్ అనే వర్డ్ ఉండకపోవచ్చు టోటల్ గా మీకు. ఎందుకంటే కాపీరైట్ ప్రిజర్వేషన్ అవ్వడం, అంటే కాపీరైట్ అంటే నా ఉద్దేశం దాని ఏమంటారంటే ఫిడిలిటీతో కాపీ అవ్వడం అనేది జరుగుతోంది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏంటి, మీరు ఒక పుస్తకం వచ్చేస్తే, ఇప్పుడు అదొక పుస్తకం ఇది అని చెప్పి నేను రాస్తే దాన్ని మీరు చూసుకోవచ్చు 100 సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాల తర్వాత దానిలో ఎడిషన్స్ ఏమైనా ఉన్నాయని. నెక్స్ట్ ఏమైనా మార్చి రాశారనుకోండి, దాన్ని రివైజ్డ్ ఎడిషన్ అని పెడతారు పైన పుస్తకంలో కదా. అవును. అప్పట్లో ఏంటంటే ఈ టైప్ కేటలాగ్ కరెక్ట్ గా చేయడం అనేది లేదు, ఆ ప్రాక్టీస్ అనేది రాత లేదు అప్పట్లో. ఇలా స్కాలర్లీ రిఫరెన్స్లు తీసుకుని ఈ టైప్ కల్చర్ అనేది మీకు యాక్చువల్గా యూరోప్ లో డెవలప్ అయింది స్కాలాస్టిసిజం వచ్చినప్పుడు మధ్య యుగాల్లో. ఎందుకంటే బికాస్ దే హ్యాడ్ టు గో బ్యాక్ అండ్ రిఫర్ టు లిటరేచర్ అండ్ అదే రిలీజియస్ లిటరేచర్ కి రిఫర్ చేసి దేని వేటి చెప్పారన్న ఇది చేశారు కాబట్టి మనకి ఇక్కడ అది లేదు. అది దాంతో ఇక్కడ ఏంటంటే మీకు అంతా మౌఖికం కదా,
అంటే మీకు అంతా శృతులు కదా ఇవన్నీ, ఒకళ్ళు వీళ్ళకి చెప్పింది వీళ్ళు వాళ్ళు చెప్పింది చైనీస్ విస్పర్ లాగా నడుస్తుంది ఇది. సో నేను మధ్యలో యాడ్ చేసేయచ్చు మనకి కావాలంటే. అదే కదా అవునవును ఏదో రాజుగారి రెండో పెళ్ళం కథలాగా ఉంటది. అవును వీళ్ళు ఏం చెప్తారంటే ఎక్కడైతే ఏదైతే ఫిట్ అవ్వలేదో దాన్ని వీళ్ళు ప్రక్షిప్తం అంటారు అనమాట. ప్రక్షిప్తం అంటారు. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే కనిపించకుండా అని చెప్తున్నాడు. ఇతని క్రియేటివిటీ ఇతను వాడి అది కనిపించి కానీ దానికి ఎంఎస్ నారాయణ గారు కూడా చాలా క్యూరియస్ గా ఉన్నారండి. ఏ కనిపించకుండా అప్పుడు మనం కూడా క్లారిటీగా అడుగుతున్నాం కదా ఎక్కడ ఉందని. ఇప్పుడు Exactly. ఇప్పుడు క్లారిటీతో చెప్పేసారు చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు వేదాల ప్రామాణికం అని అందుకనే అనక్కర్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటారండి, వీళ్ళందరూ ఏం చేస్తారంటారండి, ఈ హిందూ ధర్మాన్ని పట్టుకుని వీళ్ళు అబ్రహామిక్ ఫెయిత్ టైప్ లో వీళ్ళు దాన్ని పొజిషనింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది. సో అందుకని ఇప్పుడు అన్నిటిలోనూ మాకు ఇది ప్రామాణికం అని చెప్తారు కదా. దెర్ ఇస్ నో సచ్ థింగ్. ఎందుకంటే మీరు ఏదైతే ప్రామాణికం అంటున్నారో ఆ ప్రామాణికం ఉన్నవి కూడా యాక్చువల్ గా దే ఆర్ క్రాస్ రిఫరెన్సింగ్ సంథింగ్ ఎల్స్. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ ప్రైమరీ సోర్స్. ప్రైమరీ సోర్స్ అంటే ఏం లేదు ఎక్కడాను. ఇప్పుడు గీతా ప్రెస్ కూడా ప్రైమరీ సోర్స్ కాదు. ఈ భాస్కర్ రాజును ఈ మిగతా వాళ్ళందరూ ఏం చెప్తుంటారంటే గీతా ప్రెస్ లో శ్లోకం చూపించి చెప్పు అంటాడు అనమాట. యాక్చువల్ గా గీతా ప్రెస్ ప్రమాణం కాదు, అసలు ప్రామాణికం కానే కాదు గీతా ప్రెస్. ప్రైమరీ సోర్స్ ఏం సోర్స్ కాదు అది. అది కానే కాదు, అందులో తప్పులు తడకది. బేసిక్ గానే అంతకుముందు భగవద్గీత ఏం చదవాలి అంటే గీతా మకరందం చదివినప్పుడు ఇచ్చాను, ఏది చదవకూడదు అంటే గీతా ప్రెస్ చదవకూడదు, గీతా ప్రెస్ కి సంబంధించిన ఏ బుక్ చదవకూడదు. అన్ని ఇలాంటి వక్రీకరణలను తప్పుడడతాయి దాంట్లో. వాళ్ళకి స్కాలర్లీ ఇది లేదండి, కమిట్మెంట్ లేదు గీతా ప్రెస్ కి. వాళ్ళు ఏది పడితే అది రాస్తారు, వాళ్ళకి నచ్చిన నేరేటివ్ బట్టి వాళ్ళు రాసేసుకుంటారు. అందుకనే గీతా మకరందం విద్యా ప్రకాశానంద గిరి అని చెప్పారే తప్ప గీతా మకరందము గొల్లపొడి అండ్ సన్స్ అని చెప్పలేదు కదా. అవును ఎగ్జాక్ట్లీ. ప్రచురకరణ గురించి ఎవరికి కావాలి. ఎగ్జాక్ట్లీ బాగా చెప్పారు. అవును యా ఇది వినేసండి. ఇంకా మనం జస్ట్ ఇది మెయిన్ యాక్చువల్ గా. ఎందుకంటే ఈ రోజు ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్నవి, అవన్నీ టైం వేస్ట్. ఇది వినేసండి మెయిన్. ఇది మనం డీబంక్ చేసేసి కాల్స్ ఓపెన్ చేసేద్దాం.